ఏపీలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ప్రభుత్వం మంచి పనులపై దృష్టి పెట్టట్లేదని విమర్శించారు. రెడ్ బుక్ లో పేర్లు పెట్టుకుని ఎవరిని తొక్కాలి, ఎవరిపై కేసులు పెట్టాలని మాత్రమే ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అరాచకాలు, విధ్వంసాలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జగన్. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియని కావు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దారుణమైన పరిస్థితులు ఎలాగున్నాయి అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగల. అసలు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఎంకరేజ్ చేయాల. మనం ఆ రోజు పంపించిన మెసేజ్, ముఖ్యమంత్రిగా మనం ఉన్నప్పుడు పంపించిన మెసేజ్, న్యాయం ధర్మం అన్నది అందరికీ ఒకటే, న్యాయం ధర్మం కాపాడడానికి మనమంతా ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లో మనం మాట్లాడితే, ఈరోజు మాత్రం ఎలా ఉంది అని అంటే న్యాయం కొందరికి మాత్రమే అన్నట్టుగా తయారు చేశారు ఈరోజు వ్యవస్థను. ఏ స్థాయిలోకి ఈరోజు దిగజారిన లా అండ్ ఆర్డర్ కనిపిస్తూ ఉందనంటే, పై స్థానంలో పైనున్న వాళ్ళు రెడ్ బుక్లు పెట్టుకుంటారు. ఆ రెడ్ బుక్లలో ఎవరిని తొక్కాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి అనే